సంవత్సరాలుగా మందకృష్ణ మాదిగ ఎస్సీ వర్గీకరణ కోసం చేసినటువంటి పోరాటం సుప్రీంకోర్టు తీర్పుతో విజయం సాధించిందని పేర్కొన్నారు. 30 ఏళ్ల అస్తిత్వ ఆత్మగౌరవ ఉద్యమానికి పునాదులు వేసి మడమ తిప్పని పోరాటంతో ఆత్మవిశ్వాసంతో అంకిత భావంతో పోరాటం చేసి ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణను విజయ తీరాలకు చేర్చిన మందకృష్ణ మాదిగ నాయకత్వంలో సుదీర్ఘంగా జరుగుతున్న పోరాటాన్ని గుర్తించి మాదిగ ఉపకులాల భవిష్యత్తుకు అనుకూలంగా నేడు సుప్రీంకోర్టులో తీర్పు రావడంతో డీబీఎస్ఏ చీఫ్ శరత్ కుమార్, డీబీఎస్ఏ నాయకుడు దర్శన్ సంతోషం వ్యక్తం చేశారు. ఓయూలో టపాకాయలు పేలుస్తూ డాన్సులు చేస్తూ సంబరాలు చేసుకున్నారు. న్యాయం ఎప్పటికైనా గెలుస్తుందని ఈ సందర్భంగా పేర్కొన్నారు. 30 ఏళ్ల ఈ సుదీర్ఘ పోరాటంలో ఉస్మానియా యూనివర్సిటీ వర్గీకరణ ఉద్యమానికి ఇక్కడ ఉన్నటువంటి దళిత సంఘాలు, దళిత బహుజన సంఘాలు అన్నీ కూడా సంపూర్ణ మద్దతు మందకృష్ణ మాదిగ గారి ఉద్యమానికి తెలపడం జరిగింది. ఎందుకనంటే మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి చేస్తున్నటువంటి వర్గీకరణ ఉద్యమం అనేది కేవలం అది దళిత సమస్యగానో మాలమాదిగ సమస్యగానో ఇప్పటిదాకా చూసింది తప్ప ఆదివాసులకు రిజర్వేషన్ అంచలేదు. ఆదివాసులకైనా, లంబడులకైనా, చెంచులకైనా ఎవరి జనాభా దామాషా ప్రకారం వారికి దక్కాల్సినటువంటి హక్కుల కోసం ఈ ఉద్యమం. అలాగే బీసీలలో ఎంబీసీలు ఉన్నారు. ఆ బీసీలకు దక్కాల్సిన వాట బీసీలకు దక్కాలి, ఎంబీసీలకు దక్కాల్సిన వాట ఎంబీసీలకు దక్కాలి. అలాగే మాలలకు, మాదిగలకు, కమ్మర్లకు, కుమ్మర్లకు ఎవరి జనాభా దామాషా ప్రకారం ఎంత ఉన్నారో అంత వారికి దక్కాలనేదే సామాజికమైనటువంటి అంబేద్కర్ ఇచ్చిన స్ఫూర్తి ప్రకారమే ఈ వర్గీకరణ ఉద్యమం కొనసాగించింది. ఎన్నో కుట్రలు, ఎన్నో వెన్నుపోటులను, ఆటుపోటులను ఎదుర్కొని మందకృష్ణ మాదిగ గారు చివరికి 30 ఏళ్ళ నుంచి కొట్లాడి విజయం సాధించారు. దీనికి మొత్తం ఉస్మానియా విద్యార్థులుగా, ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని దళిత విద్యార్థి సంఘాలుగా, దళిత బహుజన విద్యార్థి సంఘాలుగా పూర్తి మద్దతు ఇస్తూ ఉన్నాం. అలాగే సుప్రీంకోర్టుకు కానీ కేంద్రంలో సహకరించినటువంటి వాళ్ళందరికీ కూడా కృతజ్ఞత తెలుపుతా ఉన్నాం. ఎందుకంటే న్యాయమైన హక్కుల కోసం ఎవరు సపోర్ట్ చేసినా వాళ్ళకు ఉస్మానియా యూనివర్సిటీ అండగా ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం కాన్స్టిట్యూషన్ హక్కులను కానీ, వర్గీకరణ హక్కులను కానీ వాళ్ళు కాల రాసినప్పుడు దానికి అంతే వ్యతిరేకంగా పోరాటం కూడా జరిగింది. కాబట్టి మాదిగ అమరవీరులకు ఎవరెవరైతే ఈ ఉద్యమానికి సపోర్ట్ చేసినలో వాళ్ళందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ తెలంగాణ గవర్నమెంట్కు, మరీ ముఖ్యంగా రేవంత్ రెడ్డి గవర్నమెంట్కు ఏవైతే నోటిఫికేషన్ వేసినలో మళ్ళీ దాన్ని రీనోటిఫికేషన్ వేయాల్సిందిగా మాదిగ విద్యార్థులు, అలాగే ఇక్కడ ఉన్నటువంటి దళిత బహుజన విద్యార్థులు, బీసీ సంఘాలు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ సంఘాలు అందరూ కూడా రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. ఎందుకనంటే వర్గీకరణ జరిగిన సందర్భంలో ఎవరి జనాభా దామాషా ప్రకారం వాళ్ళకు దక్కాల్సిన హక్కులు దక్కినాయి, వాళ్ళకు రావాల్సిన సీట్లు వచ్చినాయి. ఎప్పుడైతే వర్గీకరణ తీసేసినలో చాలామందికి అన్యాయం జరిగింది. కాబట్టి అది ఎస్టీలైనా, బీసీలైనా, ఎస్సీలైనా అందరికీ సమాన హక్కులు రావాలన్నదే ఎంఆర్పిఎస్ యొక్క మందకృష్ణ మాదిగ గారి యొక్క అంతిమ ఉద్దేశం. కాబట్టి ఉస్మానియా విద్యార్థులుగా సుప్రీంకోర్టు ఈ తీర్పు ఇచ్చినందుకు వాళ్ళందరూ కూడా కృతజ్ఞత తెలుపుతున్న ఉస్మానియా 30 ఏళ్ల చిరకాల ఆకాంక్ష ఈరోజు సుప్రీంకోర్టు తీర్మానం వ్యక్తం చేస్తూ ఉంది. ఎస్సీ వర్గీకరణకు సానుకూలంగా నిర్ణయం తీసుకోవడాన్ని ఉస్మానియా దళిత బహుజన విద్యార్థి సంఘాలుగా మేము చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నాము. సుప్రీంకోర్టుకు ప్రత్యేకంగా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము. 30 ఏళ్ల సుదీర్ఘ పోరాటం, గౌరవనీయులు మందకృష్ణ మాదిగన్న గారి అవిశ్రాంతమైనటువంటి పోరాటం ఈరోజు ఫలించింది. సంఘాలుగా, ప్రజా సంఘాలుగా, పార్టీలుగా మాదిగలందరూ కూడా ముక్తకంఠంతో 30 ఏళ్ల నుంచి ఒక క్రియాశీలకమైన ఉద్యమంలో ఉన్నారు. నిజంగా ఈ ఉద్యమానికి ఈరోజు ఎర్రకోట మీద మాదిగల జెండా ఎగరవేసినటువంటి రోజు. మాదిగల ఆత్మగౌరవం, మాదిగల అస్తిత్వం, మాదిగల ఆకలి, మాదిగల కన్నీళ్లు, మాదిగల ఆకలి ఇవన్నీ కూడా రిజర్వేషన్ల రూపంలో లబ్ధి చేకూర్చేటువంటి రోజు ఈరోజు ఆసన్నమైంది. ప్రత్యేకంగా సుప్రీంకోర్టు ఏదైతే తీర్మానం వ్యక్తం చేసిందో హృదయపూర్వకంగా మేము సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నాం. సంస్కృతి, సంప్రదాయం, ప్రేమ, ఆప్యాయత, రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. కని విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అందమైన కళ్యాణ వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు: సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్, సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్. వధువరుల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు. నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ లో సీసీటీవీ పర్యవేక్షణతో పూర్తి భద్రత.
ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూప్ వారి సేవలు 2000 వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం. మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు, పెళ్లి, రిసెప్షన్, ఎంగేజ్మెంట్, బర్త్డేస్, గెట్ టుగెదర్, కార్పొరేట్ ఈవెంట్స్, ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక MLN కన్వెన్షన్ హాల్. బుకింగ్ కోసం సంప్రదించండి 7550438888 మరియు 7550428888. మా అడ్రస్ చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రక్కన నియర్ ఔటర్ రింగ్ రోడ్, కీసరా జంక్షన్, చీర్యాల గ్రామం, మేడ్చల్ జిల్లా.